కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. ధృష్టద్యుమ్నుడు దుర్యోధనం దాకి విరతుని జేయుట. ఆటవెలది. దుర్యోధనుడు ధృష్టద్యుమ్నుడిపై 25 బాణాలు వేయగా అతడు కోపించి బదులుగా 65 బాణాలు గుప్పించాడు. దుర్యోధనుడు అతడి వింటిని ఖండించాడు. మత్తేభము. ధృష్టద్యుమ్నుడు బలమైన విల్లు చేబూని దుర్యోధనుడిపై ఒక్కసారిగా 15 బాణాలు గుప్పించాడు. శరీరం పూచిన మోదుగు అందాన్ని పొందగా అతడు కోపించి ధృష్టద్యుమ్నుడి ధనుస్సును ఖండించి అతడి నొసటిపై 10 అస్త్రాలను ప్రయోగించాడు. కందము. ధృష్టద్యుమ్నుడి నొసటిపై నాటిన నల్లని ఇనుప బాణాలతో అతడి ముఖం తుమ్మెదల గుంపు వాలిన పద్మంవలే ఉప్పారింది. సీసము. తేటగీతి. ధృష్టద్యుమ్నుడు కోపించి వేరొక విల్లు తీసుకుని వాడి బాణాలతో దుర్యోధనుడి గుర్రాలను, సారథిని, ధనుస్సును, రథాన్ని, ఛత్రాన్ని ఖండించగా నీ కుమారుడు గర్వం తగ్గక బల్లెం ఎత్తగానే దాన్ని ఖండించాడు. పరాక్రమంతో ఖడ్గాన్ని చేపట్టగా దాన్ని పొడి చేశాడు. గదను తీసుకోగా దాన్ని బ్రద్దలు చేశాడు. పెల్లుబికి రత్నమయమైన సర్పధ్వజాన్ని నరికివేశాడు. ఈ విధంగా ఆ ధృష్టద్యుమ్నుడు దుర్యోధనుణ్ణి రథాశ్వసుత కోదండ విహీనునిగా చేసి అతని ఈటెను, కత్తిని, ఖడ్గాన్ని, ముగ్గరాన్ని, ధ్వజాన్ని, కవచాన్ని కూడా ఖండించాడు. తేటగీతి. అన్ని సాధనాలు కోల్పోయిన దుర్యోధనుని అతడి సోదరుడు తన రథం మీదికి లాగుకొని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుని వెళ్లాడు. అది చూచిన కర్ణుడు. కందము. ధృతరాష్ట్ర మహారాజా. సాత్యకితో పోరాడుతున్న కర్ణుడు అతడిని విడిచి ధృష్టద్యుమ్నుడి రథానికి ఎదురుగా తన రథాన్ని పోనిచ్చాడు. వచనము. సాత్యకి కూడా బాణాలు కురిపిస్తూ అతడి వెంటపడ్డాడు. పాండవ కౌరవ సేనాపతులైన ధృష్టద్యుమ్న కర్ణులు తలపడగా ఇరుపక్షాలవారు ప్రాణాలను సైతం లెక్కచేయక యుద్ధానికి పూనుకోగా పోరు తీవ్రమైంది. పాంచాలకుమారులు 8 మంది రథ సైన్యంతో వచ్చి తనను ఎదుర్కొనగా కర్ణుడు వారిని సంహరించాడు. వారి సహచరులు 1000 మంది వీరులను కూడా అంతం చేశాడు. చేది దేశవీరులు 11 మంది ఎదుర్కోగా ఆ 11 మందిని వారి అనుచరులను బాణాలతో కూల్చాడు. ఇంకా వీరులైన పెక్కుమంది రాజులు వారి సేనలు తన పైకి రాగా అందరినీ సంహరించి పరాక్రమంతో ప్రకాశించాడు. ఇంతటి పరాక్రమం భీష్మ ద్రోణుల్లో కూడా చూడలేదని జనం ఆశ్చర్యపడగా కర్ణుడు అనేక విధాల యుద్ధ విహారం చేసి ఇంకా. సీసము. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. పాంచాలయోధులు చేది సైనికులు కర్ణుని ఎదిరించి సింహంబారిన పడిన ఏనుగుల వలె, పులికి చిక్కిన జింకల వలె, నిప్పును తాకిన మిడతల వలె నశించారు. అయినా కర్ణుడు యుద్ధంలో తృప్తినందక ధర్మరాజు ఉన్న చోటికి వెళ్లగా ధృష్టద్యుమ్నుడు, ఉపపాండవులు, సహదేవుడు, శిఖండి, సాత్యకి, నకులుడు సమర్థులైన రాజులు అతడిని ఎదుర్కొన్నారు. పెక్కుపాములు చుట్టుముట్టగా పోరాడే గరుడునివలే వారితో కర్ణుడు పోరాడాడు. వచనము. అప్పుడు భీముడు తలపడగా కౌరవసేనలోని రథ, గజ, తురగ, పదాతులు అలసి రణభూమి నుండి ఒక్కసారిగా వైదొలగాయి. ఇతర సైన్యాలు భయంతో చేష్టలుడిగి నిశ్చలమైన సముద్రంవలె ఒప్పాయి. అర్జునుడు వీరులైన త్రిగర్త యోధులననికుల సంహరించి మిగిలిన వీరులు చెల్లాచెదరు కాగా కృష్ణుడిని చూచి. ఆటవెలది. దేవతలకు కూడా జయింప సాధ్యం కాని సంసప్తకులు నా బాణాల ధాటికి నిలువలేక పారిపోతున్నారు. కౌరవులు కూడా భీముడి సేనను ఎదుర్కొనలేరు. కందము. కర్ణుడు ఒక్కడు మిక్కలి అధికుడై తన ధ్వజం ప్రకాశిస్తుండగా మన సైన్య సముద్రంలో మంథర పర్వతం వలె విహరించి కలతపెట్టాడు.
చంపకమాల ఆ కర్ణుడివైపు రథాన్ని త్వరగా పోనిమ్ము అని అర్జునుడనగా కౌరవుల యుద్ధవాంఛని బాణాల తాపం చేత తప్ప భీముడి చేత తీరేది కాదు అని కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు. దానికి అర్జునుడు సరే అనగా కౌరవ సైన్యం భయపడేటట్లుగా ఆట వెలది. శ్రీకృష్ణుడు రథాన్ని కౌరవసేనవైపు మళ్లించగా సింహాన్ని చూచి బెదిరిన లేళ్ల గుంపువలే ఆ సైన్యం చెల్లాచెదరైంది. వచనము అప్పుడు దుర్యోధనుడు త్రిగర్తవీరులను పురికొల్పగా అసంఖ్యాకమైన రథ గజతురగ పదాతులతో అర్జునుడిపై బడగా అతడు బాణవర్షంతో వేలమంది క్షత్రియులను సంహరించి కాంభోజ సైన్యంలోనికి చొచ్చి ఆ సైనికుల చేతులు తలలు నరికాడు. గాలివానకు కూలిన కొమ్మలతో ఉద్యానవనం వలె ఆ ప్రదేశం ఒప్పారింది. ఆ సమయంలో కందము సుదక్షిణుడి సోదరుడు అర్జునుడిపై వడిగా బాణాలు వేయగా అర్జునుడు అతడి చేతులను అర్ధచంద్రాకార బాణాలతో శిరస్సును విశాలమైన బాణంతో క్షణంలో ఖండించాడు. కందము యవన శక సైన్యాలు అర్జునుడిపై వచ్చి పడగా అతడు వివిధ అస్త్రాలు ప్రయోగించి వారి రక్తం అనే నీటిని కాలువలే పారేటట్లు చేశాడు. మత్తేభము సంసప్తకులు ఒక్కుమ్మడిగా అర్జునుడిని చుట్టుముట్టగా అతడు పెనుగాలి మేఘాలను చెదరగొట్టినట్లు బాణవేగంతో వారి చతురంగ బలాలను ఖండఖండములు కావించాడు. కందము కృష్ణుడు చాతుర్యంతో ధవళాస్వాలు పూంచిన రథం మెరేయించగా ప్రకాశించే పార్థుడి అద్భుత పరాక్రమాలు చూడటానికి 10,000 కనుల జంటలు కావాలి. కందము కృష్ణార్జునులను చూచి దేవతలు పొగడుతూ జయభేరి ధ్వనుల మధ్య పూలవాన కురిపించారంటే ఇక నాబోటి వారి మనసులు ప్రశంసలతో కరిగాయని వేరే చెప్పటం ఎందుకు. వచనము అప్పుడు ఆకాశంలోని అశరీరవాణి కృష్ణార్జునులిద్దరూ చంద్రసూర్యులను మించిన కాంతి గలవారని పూర్వం ఏకరథస్థులైన బ్రహ్మరుద్రులని పరమమునులైన నర నారాయణులని అందరూ వినేటట్లుగా వచించింది. ఆ వింతలు చూచి మాటలు విని కూడా మాత్సర్యగ్రస్తుడైన అశ్వత్థామవారి ముందుకు వెళ్లి బాణంతో శోభించే కుడి చేయినెత్తి అర్జునుడిని పిలిచి ఇట్లా అన్నాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము అశ్వత్థామ యర్జునం బేర్కొని మార్కొని సంగ్రామంబు సేయుట. కందము నన్ను అతిథినిగా భావించి గౌరవిస్తే నీ దగ్గరకు రాగలను. నాకు యుద్ధాన్ని ఆతిథ్యంగా ఇమ్ము. ఆట వెలది. అశ్వత్థామ మాటలకు అర్జునుడు కృష్ణుడిని చూచి ఇట్లా అన్నాడు. అశ్వత్థామతో పోరి యుద్ధం చేయకపోవటం అగౌరవం, కాని సంసప్తకులను కూడా అంతం చేయవలసి ఉన్నది. నీ ఇష్టమైన పనికి నన్ను ఆజ్ఞాపించుము. ఉత్పలమాల కృష్ణుడు అశ్వత్థామ వైపు రథాన్ని మరలించి మేలు దుర్యోధనుడి రుణం తీరేటట్లుగా పోరు సలుపుము. అర్జునుడి తాకిడికి తట్టుకొని నిలబడుము అనగా అతడు సరే అంటూ తక్షణమే కృష్ణుడిపై 60 బాణాలు వేశాడు. ఉత్పలమాల 3 బాణాలు అర్జునుడిపై వేయగా అతడు అశ్వత్థామ ధనుస్సును త్రుంచివేశాడు. అశ్వత్థామ మరొక బలమైన విల్లును వెంటనే గైకొని అర్జునుడి చేతులమీద, కాళ్లమీద, ముఖం మీద, వింటికొన మీద వెంట వాడి బాణసమూహాలు వేశాడు. కందము రాజా అశ్వత్థామ కృష్ణార్జునులను వారి రథాస్వాలను వేలబాణాలతో కప్పివేయగా వారు నిశ్చేష్టులయ్యారు. వచనము అశ్వత్థామ ఆ విధంగా కృష్ణార్జునులను కదలనివ్వకుండా బాణాలతో కప్పి ఆనందంతో అరువగా అర్జునుడు అతడి ముందు తన పరాక్రమం మొక్కవోయిందని బాధపడగా పాండవ సైనికులు హాహాకారాలు చేశారు. ఆకాశంలోని సిద్ధచారణులు లోకరక్షకులైన ఆ కృష్ణార్జునులను చూచి ఇక లోకాలకు రక్షణ లేదని తలచారు. అప్పుడు కృష్ణుడు కోపంతో అర్జునుడిని చూచి కందము అశ్వత్థామ నిన్ను మించిపోవటం ఆశ్చర్యకరమైన విషయం. నీ గాండీవం నీ గుప్పిటలో నిలకడగా లేదా? నీ నేర్పు భుజబలం అణగారిపోయిందా? ఆత్మ పరిశీలన చేసుకోమ్ము. కందము
అశ్వత్థామ గురుపుత్రుడని తలచి అతడితో గట్టిగా వ్యవహరించక భంగపడ్డావా? లేక నీవు గర్వం కోల్పోయావా? అని కృష్ణుడనగా అర్జునుడు రోషం చెందినవాడే అతడితో, కందము కృష్ణ, అశ్వత్థామ మనలను దట్టంగా బాణాలతో కప్పివేసి అంతమాత్రంతోనే సంతోషిస్తున్నాడు. ఇక నేను విజృంభిస్తాను చూడుము. మత్తేభము అంటూ అర్జునుడు అశ్వత్థామ అస్త్రాలు, విల్లు, ధ్వజం, ఛత్రం మున్నగువాటిని బల్లెములతో ఖండించాడు. అశ్వత్థామ బలదర్పం విడనాడక బల్లెం, గదను ఎత్తగా అర్జునుడు యుద్ధము నందలి శారీరక బలముచేత మనోహరమైన రూపము కలవాడై వాటిని కూడా ఖండించివేశాడు. ఆట వెలది. ఈ విధంగా అశ్వత్థామ గర్వాన్ని అర్జునుడు మంచును కరిగించివేసే సూర్యుడివలె ప్రకాశిస్తూ అణచివేశాడు. అంతలోనే ఆ సంసప్తక సమూహం అర్జునుని లక్ష్యపెట్టక శీఘ్రంగా తాకింది. కందము అర్జునుడి బాణవేగానికి సంసప్తకులలోని ప్రతివీరుడు అతడి రథం ఎదురు వచ్చినట్లుగా భావించారు. కందము అర్జునుడు అశ్వత్థామ అనే కొండను కప్పివేసేటట్లుగా వజ్రాయుధం వంటి బాణాలు ప్రయోగించగా అతడు వాటి తీవ్రమైన తాకిడికి తట్టుకుని పోరు సల్పాడు. వచనము అశ్వత్థామ ఆ విధంగా రణం చేస్తుండగా సంసప్తకులలో కందము అర్జునుడు పరాక్రమాన్ని చూపి శత్రువులు భీతి చెందేటట్లుగా, చేతుల దురద తీరేటట్లుగా పెక్కు ఆయుధాలతో శత్రువుల తలలు, చేతులు ఖండించి వాటిని నేలపై పడగొట్టాడు. కందము రథ, గజ, తురగాలు, ధ్వజ, చామర, ఛత్రాలు తునుకలై నేలపై పడగా సైనికుల రక్తపు కాల్వలు వాటిని త్రోసుకొంటూ ప్రవహించాయి. వచనము ఆ సమయంలో తేటగీతి, అంగ, వంగ, నిషాద, కళింగ దేశాల సేనలు అర్జునుడిపై విజృంభించగా అశ్వత్థామ అది అదనుగా తీసుకుని కృష్ణార్జునులను బాణాల ప్రవాహంలో ముంచి గర్వంగా గర్జించి విజృంభించగా. వచనము అశ్వత్థామ విజృంభణకు అర్జునుడు రోషం చెంది కందము అర్జునుడు అశ్వత్థామ సైన్య సమూహాల విజృంభణాన్ని అడ్డుకుని దేవతలు మెచ్చేటట్లుగా యుద్ధ కౌశలాన్ని ప్రదర్శించాడు. వచనము అర్జునుడు ఆ విధంగా యుద్ధ విద్యను ప్రదర్శించగా అశ్వత్థామ అధికమైన రోషం ప్రకాశించగా. మత్తేభము అశ్వత్థామ కృష్ణార్జునులను క్రూర అస్త్రాలతో నొప్పించగా కృష్ణుడు దానిని సహించలేక అర్జునుడితో, మందును ప్రయోగించి రోగాన్ని నశింపజేయకపోతే అది చివరకు భారం కాదా? ఉత్సాహపూరితుడవై శత్రువుల గర్వాన్ని అణచివేయుము అని అన్నాడు. వచనము ఆ మాటలకు అర్జునుడు విజృంభించి విల్లు ఎక్కుపెట్టి నారిలాగి, చంపకమాల ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు అశ్వత్థామ వివిధాంగాలపై దట్టంగా బాణాలు ప్రయోగించి పగ్గాలు కూడా ఉపాయంతో ఖండించగా గుర్రాలు అతడి రథాన్ని యుద్ధానికి దూరంగా ఈడ్చుకుని వెళ్లాయి. వచనము అశ్వత్థామ ఉత్సాహహీనుడై కర్ణుడి వైపు వెళ్లాడు. సంసప్తకులవైపు రథం మళ్లించబోతూ కృష్ణుడు తమ సేనలో సందడి విని చూపునట్టు త్రిప్పి మగధరాజైన దండధారుడు గజారుఢుడై మన సైన్యాన్ని కలతపెడుతున్నాడు. అతడు భగదత్తుడి వంటివాడే. ముందు అతడిని సంహరించు, తరువాత తక్కిన పని చూచుకొందాము అని అర్జునుడితో అన్నాడు. అతడు సరే అనగా కృష్ణుడు రథాన్ని అటువైపు తోలాడు. ఆ సమయంలో కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము దండధారుం డను రాజు వేదండంబుతోడ నర్జునుచే జచ్చుట. కందము దండధారుడు తన గజంతో విజృంభించి పాండవ సేనలోని రథ, గజ, తురగ, పదాతులను కలచివేశాడు. వచనము దండధారుని రణసంరంభాన్ని చూచి తేటగీతి దండధారుడి ధాటికి తట్టుకోలేక మన సైన్యం చెల్లాచెదరయింది. రథాన్ని త్వరగా తోలుము అని అర్జునుడు అనగా కృష్ణుడు రథం పరుగెత్తించాడు. అప్పుడు తీవ్రంగా విజృంభిస్తున్న దండధారుడి గజాన్ని అర్జునుడు అడ్డుకున్నాడు. కందము
దండధారుడు దిగ్గజం వంటి తన ఏనుగును వేగంగా వారి దగ్గరకు తీసుకుని వెళ్లి కృష్ణార్జునులను గుర్రాలను బాణాలతో ముంచెత్తాడు. చంపకమాల. అర్జునుడు ఆగ్రహం చెంది దండధారుని చేతులు, తలను నరికి అతడి ఏనుగును వధించాడు. అప్పుడు అతడి తమ్ముడు దండుడు ఏమాత్రం కలత చెందకుండా బాణాలు ప్రయోగించగా అర్జునుడు అతని చేతిని, తలను, ఏనుగును ఖండించాడు. కందము. ధృతరాష్ట్ర మహారాజా. దండుడి సైన్యం గజాలు వచ్చి తాకగా పెనుగాలి మేఘాలను చెదరగొట్టేటట్లుగా అర్జునుడు వాటిని నలుదెసలకు చెదరగొట్టాడు. వచనము. ఈ విధంగా మగధ సైన్యాన్ని చంపి సంసప్తక సైన్యం మీద విజృంభించాడు. కపికేతనం ప్రకాశించగా శ్రీకృష్ణుని చాకచక్యంతో తెల్లని గుర్రాల నడకలు ఆశ్చర్యం గొలుపగా పరాక్రమంతో పార్థుడు బల్లెములు, ఇనుప బాణాలు మొదలైన బాణాల పరంపరల సొంపును, తన బాహుబల ధైర్యాల పెంపును దేవతల సమూహం శ్లాఘించగా మహాసముద్రంలో తిరిగే మంద్రపర్వతం మాదిరిగా తన రథం ఒప్పారగా అంతకంతకు అతిశయించే గర్వంతో ఆ త్రిగర్తులు మొదలైన శత్రువులు మీదమీదికి వచ్చి కురిపించే శస్త్రాస్త్రాలు విరిగి ముక్కలే పొడి అయ్యేటట్లు చేస్తూ వాళ్ల శరీరాలు, గజాస్వాల శరీరాలు తునకలే, చూణాలే, గుత్తులై నేలమీద పడగా తామరకొలనులో క్రీడించే ఏనుగువలే విహరించాడు. మొక్కవోని ధైర్యంతో గొప్పవారైన శత్రువులను స్వర్గానికి పంపాడు. మిగిలిన కొద్ది సైన్యం చెల్లాచెదరైపోగా అట్టెదాన్ని వెంటాడక రథాన్ని మరలించి తిరిగి వచ్చేటప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడితో, నీవు పరాక్రమంతో విహరించిన స్థలాన్ని చూచావా? అన్నాడు. వివిధాయుధాల ముక్కలతో, గజాస్వరథ పదాతి సైన్యాల ఖండాలతో, ఆభరణాల, గొడుగుల, ధ్వజాల, వింజామరల తునుకలతో కన్నులకు ఆశ్చర్యాన్ని గొలిపే ఆ యుద్ధభూమిని చూపాడు. అప్పుడు కొస ఊపిరులతో మూల్గుతున్న సైనికులను, గజ తురగాలను తమవారు కనపడక కన్నీళ్లు కారుస్తూ కౌగిలించుకోవటం, ఏడవటం, పెద్దగా జాలిగొలిపే మాటలు మాట్లాడటం వంటి నానావస్థలు పడుతున్న వారిని దయతో చూస్తూ ఆ కృష్ణార్జునులు తమ సైన్యంలో చెలరేగిన సందడిని విని మిక్కిలి వేగంగా రాసాగారు. అంతకుముందే కౌరవసేన, కర్ణునిసేన వేర్వేరు వైపుల యుద్ధం చేస్తూ ఒకటిగా కలియటం యుద్ధం దృష్ట్యా ఉచితమని కలిశాయి. అప్పుడు దుర్యోధనుడు పురికొల్పగా కర్ణుడికి సాయంగా పుళింద, బాహ్లిక, టేంకణ, ఆంధ్ర, భోజ సైన్యాలు పాండవ సైన్యాన్ని ఎదుర్కోగా ఆ తాకిడి పాండవ సైన్యానికి భరించటం కష్టమైంది. సీసము. ఆట వెలది. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. మలేధ్వజుం దను పాండ్య మహారాజస్వత్థామచేత జచ్చుట. పాండ్యరాజైన మలేధ్వజుడు భుజబలంతో విజృంభించి కౌరవసేనలోని చతురంగ బలాలను పీనుగుపెంట కావించాడు. అతడు భీష్మద్రోణులు తనకు సాటికాగలరని అన్నా, కృష్ణార్జునులు తనకంటే మేటి వీరులని విన్నా సహించలేని శౌర్యధనుడు. అతడి విక్రమాన్ని చూచిన అశ్వత్థామ నవ్వుతూ అతడితో, లేళ్ల గుంపును బెదరగొట్టే సింహంవలే కౌరవ సైన్యాన్ని నీవు కలతపెడుతున్నావు. నాకు ఎదురుగా వచ్చి నాతో యుద్ధం చేయుము అన్నాడు. చంపకమాల. అశ్వత్థామ మాటలకు మలేధ్వజుడు మేను ఉప్పొంగగా అతడి శరీరంపై నిశితబాణం నాటి అల్లె త్రాటి ధ్వని ఆకాశమంతా వ్యాపింపగా బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ కూడా దేవతలు మెచ్చేటట్లుగా అతడిపై 9 బాణాలు వేసి నొప్పించాడు. వచనము. ఆ 9 బాణాలలో కందము. మలేధ్వజుడు కూడా ప్రతిగా బాణాలు వేయగా అశ్వత్థామ వేసిన 9 బాణాలలో 5 మధ్యలో విరిగాయి. 4 బాణాలు గురితప్పక గుర్రాలను నేలకూల్చాయి. తేటగీతి. మళ్లీ అశ్వత్థామ బాణాలు వేయగా మలేధ్వజుడు వాటిని, అతడి వింటినారిని ఖండించాడు. అశ్వత్థామ వెంటనే మరొక నారిని సంధించి బాణాలతో ఆకాశాన్ని కప్పాడు. వచనము. ఆ పాండ్యరాజు తన పరివార సామర్థ్యం వల్ల రథసమూహాలు కలిగినవాడే వాయవ్యాస్త్రంతో ఆ బాణ సమూహాన్ని అడ్డుకొని అశ్వత్థామ చక్రరక్షకులను సంహరించి సింహనాదం చేశాడు. అప్పుడశ్వత్థామ అతడి సహచరులను నుగ్గుచేశాడు.
రత్నాలతో నిండి అగరు చందన వృక్షాలతో అందంగా ఉన్న మలయ పర్వతం వలె శోభిల్లే అతడి రథకేతనాన్ని కూల్చాడు. రథాశ్వాలను చంపాడు. సారథి ప్రాణాలు తీశాడు. వింటిని త్రుంచాడు. రథాన్ని ముక్కలు ముక్కలు చేశాడు. ఆ పాండ్యరాజు తరగని పౌరుషంతో ప్రయోగిస్తున్న శస్త్రాస్త్రాలను లెక్కపెట్టక ముక్కలు చేసి తాను అతిశయించి ఉన్నా ఇంకా అతడితో యుద్ధం చెయ్యాలన్న అభిలాషతో అతడిని చంపటానికి ఇష్టపడక సంకోచిస్తుండగా ఆ పాండ్యరాజు మలయధ్వజుడు యోధులను పడగొట్టిన ఒక గొప్ప గజాన్ని అధిరోహించి పర్వత శిఖరాన్ని అలంకరించిన సింహం వలె ప్రకాశించి ఆ మదపుటేనుగును మహాతీవ్రవేగంతో అశ్వత్థామ మీదికి తరిమాడు. భయంకరంగా అందంగా ఉన్న తోమరాయుధాన్ని అతడిమీద ప్రయోగించాడు. ఆ దెబ్బకు మణుల సమూహంతో ఎంతగానో ప్రకాశించే అశ్వత్థామ శిరోభూషణం నేలమీద పడేసరికి ఆ మహావీరుడు తోక తొక్కబడిన సర్పంవలె ఆగ్రహించి పాండ్యరాజు ప్రక్కనున్న 6 రథికులను, ఆ ఏనుగు తొండాన్ని, దాని 4 కాళ్లను, ఆ పాండ్యరాజు పాదాలను, చేతులను, శిరస్సును తీవ్రాతి తీవ్రాలైన బల్లేలతో త్రుంచాడు. అప్పుడు పాండవపక్ష సైన్యాలు చెల్లాచెదరయ్యాయి. దుర్యోధనుడు అశ్వత్థామ దగ్గరకు వచ్చి అతడిని ప్రశంసించాడు. అప్పుడు కందము ధృతరాష్ట్ర మహారాజా, భీముడు తమ సేనలను ఆపి నీ సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. ధృష్టద్యుమ్నాదులు విజృంభించిన ఉత్సాహంతో అతడికి అండగా నిలిచారు. కందము పాండవ సైన్యం ధాటికి కౌరవ సైన్యం నిలువలేకపోగా కర్ణుడు గర్వాతిశయంతో గద్దించి వారిని ఆపి గొప్పగా వైరి వీరుల సమూహాన్ని ఎదుర్కొన్నాడు. వచనము అశ్వత్థామ కర్ణుడికి బాసటగా నిలిచి పలువురు పాంచాల వీరులను హతమార్చాడు. కృష్ణుడు అర్జునుడికి పాండ్యరాజు మరణాన్ని గురించి, భీముడు, కర్ణుడు మొదలైన ఇరుపక్షాల వీరుల బలాబలాల గురించి చెప్పగా అర్జునుడు రథాన్ని మన సైన్యం మధ్యకు, అంటే కౌరవ సైన్యం మధ్యకు తీసుకొని వెళ్ళుమని కోరాడు. అర్జునుడిని చూచి పాండవ సైన్యం, కర్ణ అశ్వత్థామలను చూచి కౌరవ సైన్యం పొంగిపోయి తీవ్రంగా తలపడ్డాయి. కర్ణ ధృష్టద్యుమ్నుల మధ్య పరస్పరం బాణాలు వేసుకుని ఛత్ర, ధ్వజాలను, కవచాలను ఖండించుకొని దేహాలను గాయపరచుకోవటం వంటి యుద్ధం జరిగింది. అంతలో అశ్వత్థామ కర్ణుని దాటి ధృష్టద్యుమ్నుడిని ఎదుర్కొని బ్రాహ్మణహంతా, నేనుండగా నీవు ప్రాణాలతో ఎట్లా బయటపడగలవు అని పలికి ఇంకా కందము నీచుడవైన ఓ ధృష్టద్యుమ్నా, అర్జునుడు ఇటకు రాకుండా నీవు పారిపోకుండా ఉంటే నీవు మా తండ్రి పట్ల చేసిన పాపానికి నిన్ను చంపకుండా వదిలిపెట్టను. వచనము అశ్వత్థామ మాటలకు ధృష్టద్యుమ్నుడు అతడితో ఇట్లా అన్నాడు. కందము ఓ దురాత్ముడా, నీ తండ్రి ద్రోణుడి తలను సరికిన ఖడ్గాన్నే నీ కొరకు కూడా దాచాను. ఇప్పుడే నిన్ను చంపుతాను. నీ కుత్సితపు మాటలకు సరి అయిన సమాధానం అదే. వచనము అని అంతటితో ఆగక తేటగీతి, నన్ను బ్రహ్మజ్ఞుడనటం నీకు తగునా? బ్రాహ్మణుడు గాకపోయినా బ్రాహ్మణుడనని చెప్పుకొంటున్న వాడిని సంహరించిన గొప్పవాడినైన నన్ను పాపాత్ముడనంటున్నావు. నిన్ను చంపి నీ తండ్రి వద్దకు పంపిస్తాను. తొందరపడకు. వచనము ధృష్టద్యుమ్నుడు ఆ విధంగా అనగా ఆ ఇద్దరూ ఒకరినొకరు నిందించుకొంటూ బాణ పరంపరలతో ఆకాశాన్ని కప్పారు. యుధామన్యు ఉత్తమోజులను, ఉపపాండవ సేనీయులను, పాంచాల పాండవ వీరులను కర్ణుడు ఎదుర్కొని యుద్ధం చేశాడు. ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ విల్లును విరువగా అతడు కోపించి వేరొక విల్లును గైకొని కందము ధృష్టద్యుమ్నుడి సారథిని, రథాన్ని, అశ్వాలను, ధ్వజాన్ని, ధనువును ఖండించి అతడు గద, బల్లెములు తీసుకొనగా వాటిని కూడా అవలీలగా త్రుంచివేశాడు. వచనము ధృష్టద్యుమ్నుడు కత్తి, డాలు గైకొని రాగా అశ్వత్థామ వాటిని కూడా ఖండించాడు. అనేక బాణాలు వేసినా లొంగని అతడిపైకి ధనుస్సును వదలి పాములపైకి దూకి వచ్చే గరుడుడి వలె ఖడ్గంతో విజృంభించాడు.
కృష్ణుడు ధృష్టద్యుమ్నుడు అశ్వత్థామ బారిన పడ్డాడు, రక్షించుమని అర్జునుడికి చెప్పగా క్రూరబాణాలు వేసి అతడు అశ్వత్థామను నొప్పించాడు. దానికి తట్టుకొనలేక అశ్వత్థామ రథంపైకి వెళ్లగా సహదేవుడు ధృష్టద్యుమ్నుడిని తన రథం మీదికి లాగుకొని ప్రక్కకు తీసుకుని వెళ్లాడు. అశ్వత్థామ అర్జునుడిని ఎదుర్కొని అతడి బాణానికి మూర్ఛపడిపోగా సారథి రథాన్ని మరలించాడు. అశ్వత్థామ గర్వాన్ని అణచి తమ సేనాధిపతిని కాపాడిన అర్జునుడిని చూచి పాండవ సైనికులు సింహనాదాలు చేశారు. యుద్ధవాద్యధ్వనులు గగనభాగం నిండాయి. తేటగీతి. కర్ణుడు క్రోధపూరితుడై అర్జునుడితో యుద్ధానికి సిద్ధమైనాడు. అప్పుడే త్రిగర్తవీరులు కూడా ముందుకు వచ్చారు. వాళ్లను ఇద్దరినీ చూచి అర్జునుడు కృష్ణుడితో ఇట్లా అన్నాడు. వచనము. ఒకవైపు కర్ణుడు, మరొకవైపు సంసప్తకులు తలపడబోతున్నారు. కర్ణుడిని ఎదుర్కొంటే సంసప్తకులకు ఓడినవారం అవుతాం కాబట్టి ముందు వారివైపు తేరుపోనిమ్ము. చంపకమాల. ధృతరాష్ట్ర మహారాజా. అర్జునుడి మాటలు విని కృష్ణుడు సంసప్తకుల వైపు రథం మరల్చాడు. అర్జునుడు శత్రువులను నుగ్గు చేయసాగాడు. అప్పుడు కర్ణుడు, ధర్మరాజు తలపడగా ఇరుసెనలు పరాక్రమంతో అపూర్వరీతిలో విజృంభించాయి. ఉత్పలమాల. ఎన్నో రోజులు యుద్ధాన్ని చూచానుగాని ఎప్పుడూ ఆ విధంగా నా మనస్సు ఆశ్చర్యంతో మునుగలేదు. చతుర్విధ సేనాంగాలు ఇరుపక్షాల్లో పోరాడుతున్నాయో నశిస్తున్నాయో నాకర్థం కాలేదు. వెనుకాడకుండా ఒకదాని నొకటి క్రమ్ముకొంటున్నాయి, పడిపోతున్నాయి. ఆ యుద్ధ తీవ్రతను ఏమని చెప్పేది? కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. కర్ణుడు పాంచాల సైన్యంబు దైన్యంబు నొందించి విజృంభించుట. తేటగీతి. ధృతరాష్ట్ర మహారాజా. ఆ యుద్ధంలో కర్ణుడు పరాక్రమాతిశయంతో పాంచాల వీరులు పలువురిని రథాశ్వసారథులతో సహా విశాలముఖ బాణాలతో వధించాడు. కందము. పాండవ యోధులు తనపైకి రాగా కర్ణుడు మదగజం పెద్దకొలనులో క్రీడించే విధంగా దేవతలు ప్రశంసించగా రణవిహారం చేశాడు. వచనము. ఆ సమయంలో చంపకమాల. పాంచాల వీరులు నకుల సహదేవులు ఉపపాండవులు సాత్యకి ఆగ్రహించి తన ఎదురుగా నిలిచి బలంతో తలపడగా కర్ణుడు వారి అంగాలలో బాణపరంపరలు నాటి దుర్యోధనుడికి ఆనందం కలిగించాడు. వచనము. దుర్యోధనుడు గజ సైన్యంతో కూడిన కళింగ, అంగ, వంగ, మగధ, పౌండ్రక, సుహ్మదేశ వీరులను పాండవులపైకి పురుగొల్పగా వారు పాండవ సేనలోని చతురంగాలను త్రొక్కి చిత్రవధ చేస్తూ చెండాడారు. పాండవ యోధులు చేకితాన ప్రభద్రకులు క్రోధంతో ఎదుర్కొనగా ఆ గజ సైన్యాలు మదంతో ఉప్పొంగి వారిని ఆక్రమించి సంభ్రమం కలిగించాయి. శార్దూల విక్రీడితము. సాత్యకి బాణాలు వేసి వంగరాజును గజంతో పాటు అణచగా సహదేవుడు పౌండ్రరాజును, నకులుడు సుహ్మరాజును వధించగా ఏనుగుల సమూహాలు వారిపైకి విజృంభించాయి. కందము. రాజా. వినుము. పలు ఏనుగులు ఆ విధంగా చెలరేగి పెద్ద ధ్వనులతో నకులుడిని చుట్టుముట్టగా సహదేవుడు 8 బాణాలు వేసి వాటిలో 8 ఏనుగులను వధించాడు. కందము. రాజా. ధృష్టద్యుమ్నాదులు కోపించి అస్త్రాలతో ఏనుగులను కూల్చి కర్ణుడిని ఎదుర్కొనగా యుద్ధం తీవ్రమైనది. వచనము. ఆ సమయంలో రక్తం అధికంగా ప్రవహించినందున ముందు లేచిన ధూళి అణగగా అభయపక్షాల సైనికులు తమ తమ గుర్తులతో కూడిన ఛత్రాలు, ధ్వజాలు బాగా ప్రకాశించగా యుద్ధం చేయసాగారు. సంసప్తకుల సమూహాన్ని కొద్దిగా మాత్రమే మిగిలేటట్లు పరిమార్చిన పార్థుడికి శ్రీకృష్ణుడు కురు పాండవ సైన్యాల పోరు చూపించి ఆ సమయంలో దుర్యోధనుడు తన సహాయకులతో కలిసి ధర్మరాజును బంధించాలనే ఆలోచనతో ఆయనను చుట్టుముట్టగా అమృతానికి ఆశపడి విజృంభించిన రాక్షసులను మరలించిన ఇంద్రాగ్నుల వలె భీమసాత్యకులు వాళ్లను, దుర్యోధనుని, అతని సహాయకులను కొట్టటాన్ని దుర్యోధన కర్ణ కూపాశ్వత్థామలు విజృంభించి
ఆ భీమసాత్యకుల బాణాలను తమ బాణాలతో నివారించి ధర్మరాజు కవచాన్ని ఖండించటాన్ని కర్ణుడి ప్రోత్సాహంతో చెలరేగిన కౌరవుల సింహనాదాలకు చలించక భీమసేనుడు వలయాకారంగా తిరగటాన్ని, కర్ణుడు మొదలైన మేటివీరుల బాణాలు ఆ ధర్మరాజు మీద పడటాన్ని, నకుల సహదేవ సాత్యకి ధృష్టద్యుమ్న ద్రౌపదీ పుత్రాది పాండవ పాంచాల వీరులను కలతపెట్టి కర్ణుడు తామరకొలనులో క్రీడించే మదపుటేనుగువలే విహరించటాన్ని, ఈ ఆధిక్యంతో ఆ కర్ణుడు కిరీటి తన సమీపానికి రావాలని కోరుకొని అతని కపికేతనం వైపు చూస్తూ ఉండటాన్ని స్పష్టంగా వివరించి కర్ణుడి ఆటోపాన్ని తెలియచెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. కందము, నిన్నెదుర్కోవాలని చూచే ఈ కర్ణుడి తొందర మంటలో దూకాలనుకునే మిడత అబలాటం వలె నాకు తోస్తున్నది. వాడి బాణాలతో ఇతడిని నేలగూల్చు. వచనము అని పలికిన కృష్ణుడు కర్ణుడికి తోడుగా ఉండాలని తలచిన దుర్యోధనుడిని అర్జునుడికి చూపి, ఉత్పలమాల. అర్జున, దుర్యోధనుడు నిన్ను గెలుస్తానన్న గర్వంతో కర్ణుడికి తోడుగా అధిక సేనలను సమకూర్చాడు. మదగజం లేమావి చెట్టును కూల్చినట్లుగా ఆ సేనలను కూల్చుము, అతడు ఒంటరి అవుతాడు. అప్పుడు రాజ్యం నీకే దక్కుతుంది. వచనము అంటున్న సమయంలో మత్తేభము క్రోధాంతరంగంతో పరాక్రమాతిశయంతో భీముడు ధృష్టద్యుమ్న సాత్యకులు తనకు తోడురాగా దుర్యోధనుడి సేనలు పారిపోయేటట్లుగా విజృంభించాడు. అది చూచి దేవతలు ప్రశంసించారు. కందము, రాజా, భీముడు అట్లా విజృంభించి తీవ్రబాణాలను ప్రయోగించగా పాండవ సేన కూడా వేగంగా గర్వాతిశయంతో కౌరవ సేనపై బడి అలసిపోయేటట్లు చేసింది. కందము, ధృతరాష్ట్ర మహారాజా, భీముడు వేగంగా తాకి సింహనాదం చేయగా నాశనమైన మన సైన్యం గురించి ఏమని చెప్పగలను? తమను వెంబడించిన వీరులచేత బాధించబడి తన సమ్మర్థంలో తానే నలిగిపోయింది. ఉత్పలమాల. అశ్వగజాది వాహనాలు నేలపై పడిపోగా వాడిన ముఖాలతో సైనికులు వాహనాలు దిగి తొలగిపోగా ఘోరయుద్ధానికి ధ్వజాలు తెగిపడగా తమ వంశపౌరుషాన్ని తలుచుకుని ఒంటరిగా పోరాడిన వీరులు నేలపై కూలగా కురురాజు సైన్యం నశించింది. ఆట వెలది. నిషాద రాజకుమారుడు భీముడితో తలపడగా భీముడు అతడి చేతులను, తలను, ఏనుగును, దాని తొండాన్ని 4 వాడి బాణాలతో ఖండించాడు. కందము, ఈ విధంగా అతడి ముందు నిలువలేక 3 అక్షోహిణుల సైన్యం సొంపుచెడి పారిపోగా భీముడిని ఎదుర్కొనటానికి ఒక్క వీరుడు కూడా లేడంటే ఇక చెప్పగలిగింది ఏమున్నది ధృతరాష్ట్ర మహారాజా. వచనము భీముడి సాహసాన్ని, అతడి సైనికుల సందడిని శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించి చెప్పాడు అని చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు సంజయుడితో ఇట్లా అన్నాడు. కందము, నీ మాటల వలన మన సైన్యం గౌరవం చెడిందని తెలుస్తున్నది. కౌరవులు ఏ విధంగా చెడ్డారో ఆ విషయమంతా వివరంగా చెప్పుము. కందము, ధృతరాష్ట్రుడి మాటలకు సంజయుడు ఇట్లా బదులు పలికాడు. ఓ రాజా, నీ మేలు కోరిన వారి మాటలు వినకుండా నీవు చేసిన కుటలనితి వలననే ఇంత నష్టం వాటిల్లింది. జరిగిన దానికి విచారించక యుద్ధవృత్తాంతం వినుము. వచనము అర్జునుడు తన ముందున్న కొద్దిమంది సైనికులను పారద్రోలి తన పక్షం వారిని చేరబోగా దుర్యోధనుడు భీముడిని ఎదుర్కొని కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. దుర్యోధనుండు భీమసేనం దలపడి పోరుట. తేటగీతి, ఎక్కడికి వస్తున్నావు? ఆగుము, నా ముందు నీ సాహసం చెల్లదు. ఇప్పుడే నిన్ను యమలోకం పంపుతాను చూడుము అంటూ దుర్యోధనుడు క్రోధపూరిత నేత్రాలతో చూస్తూ బాణప్రయోగం చేశాడు. కందము, కర్ణుడు కూడా క్రోధపూరితుడై పెద్దగా గర్జిస్తూ వింటినారీ ధ్వనిని చేస్తూ తన సైనికులను ప్రోత్సహించి శత్రుసేనపైకి వెళ్లాడు. వచనము దుర్యోధనుడు, కర్ణుడు ఆ విధంగా తమ సైన్యంలో ఉత్సాహాన్ని రేకెత్తించి యుద్ధానికి సిద్ధం చేయగా పాండవ సేన కూడా చలించకుండా నిలిచి పోరు సలిపింది.
రెండు పక్షాలలోని వీరులు తలపడి అచ్చెరువు గొల్పే విధంగా యుద్ధం చేశారు. ఆ యుద్ధంలో సీసము, తేటగీతి, ఓ రాజా! కర్ణుడు శౌర్యంతో శిఖండి గుర్రాలను, సారథిని, ధ్వజాన్ని ఖండించాడు. శిఖండిని బాణాలతో గాయపరిచి తరుమగా అతడు పారిపోయాడు. దుశ్శాసన, ధృష్టద్యుమ్నులు ఒకరిని మరొకరు బాధిస్తూ తీవ్ర యుద్ధం సల్పారు. నకులుడు వృషసేనుడి సారథి తలను బల్లెంతో ఖండించగా సైనికులు చకితులై చెదరిపోసాగారు. కర్ణుడు పట్టుదలతో వారిని నిలువరించాడు. వచనము: సారథరహితుడైన వృషసేనుడు మరొక సారథిని కూర్చుకొని తండ్రి రథచక్రరక్షకుడై నిలిచాడు. నకులుడు మరొకవైపు వెళ్లాడు. సహదేవుడు ఉలుకుడిని రథహీనుడిని చేసి పారద్రోలాడు. సాత్యకి, శకునులు ఒకరి ధ్వజ కవచాలను మరొకరు ఛేదించారు. ఆ సమయంలో సాత్యకి అతడి గుర్రాలను కూల్చగా రథం దిగి పారిపోతున్న శకునిని చూచి ఉలుకుడు, కందము! ఇదివరకు సహదేవుడు తన్ను విరతుని చేసి ముందుకు వెళ్లినప్పుడే వేరొక రథాన్ని సమకూర్చుకుని ఉండటం వల్ల అది శకునిని యుద్ధభూమి నుండి పక్కకు తీసుకుని వెళ్ళింది. ఉత్పలమాల. అక్కడున్న సైన్యం నాలుగు వైపులా చెదిరిపోగా భీముడు దుర్యోధనుడి సారథిని వధించాడు. అతడి గుర్రాలు, రథం కూలిపోగా భయంతో వెనుదిరిగి రణభూమి నుండి తొలగిపోయాడు. అయినా కౌరవవీరులు భీముడిని ధైర్యంతో ఎదుర్కొన్నారు. వచనము: యుధామన్యుడు కూపాచార్యుడి ధనుస్సును ఖండించగా అతడు మరొక విల్లు చేపట్టి ఆట వెలది. రాజా! కూపుడు యుధామన్యుడి ధ్వజఛత్రాలను నరికి సారథిని చంపగా అతడు భయపడి తన రథాన్ని తానే యుద్ధం నుండి దూరంగా తోలుకొనిపోయాడు. కందము: ఉత్తమోజుడు కృతవర్మ దేహంలో వాడి బాణాలు నాటగా కృతవర్మ కోపించి వెంటనే ఉత్తమోజుడిని మూర్ఛిల్లజేశాడు. ఉత్తమోజుడి సారథి రథం తొలగిపోయేటట్లు తరిమాడు. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. అశ్వత్థామ యజ్జునం దలపడి మహాహవంబు సేయుట. చంపకమాల. అశ్వత్థామ పలువురు వీరులు తనకు అండగా ఉండి యుద్ధం వేగం అందుకునేటట్లు చేయగా భుజబల పరాక్రమాలు ఒప్పగా దేవతలు మెచ్చుకొనగా తన సైనికులకు కనుల పండువు కాగా కృష్ణార్జునులపై శరవర్షం కురిపించాడు. కందము: ధృతరాష్ట్ర మహారాజా! అర్జునుడు ఆగ్రహంతో అశ్వత్థామపై ఐంద్రాస్త్రం మొదలుగా అనేక దివ్యాస్త్రాలు ప్రయోగించగా అతడు వాటిని అడ్డుకొన్నాడు. వచనము: ఈ విధంగా అశ్వత్థామ, అర్జునులు అస్త్ర యుద్ధం చేసి సీసము, తేటగీతి. అశ్వత్థామ లక్ష్యపెట్టక అర్జునుడి కుడిభుజంలో 3 బాణాలు నాటినా అతడు ధైర్యాన్ని కోల్పోక అశ్వత్థామ అనుచరులపై బాణవర్షం కురిపించాడు. అశ్వత్థామ అమితంగా ఆగ్రహించి అర్జునుడిని, సారథి అయిన కృష్ణుడిని, కపిధ్వజాన్ని, అశ్వాలను తేజోమయాలైన బాణాలతో కొట్టగా అర్జునుడు భంగపడి పోరు సలిపాడు. ధర్మరాజు ఒకవైపు చిత్రసేనుడి పై బాణాలు కురిపించి కందము. ధర్మరాజు చిత్రసేనుడిని తరిమి తన ముందరి సైన్యాన్ని నుగ్గుచేయగా చూచిన దుర్యోధనుడు మున్నగు వీరులు పరాక్రమంతో అతడిని ఎదుర్కొని ససంభ్రమంగా నొప్పించి పట్టుకోవటానికి సిద్ధమై చుట్టుముట్టారు. ఉత్పలమాల. భీముడు, నకుల సహదేవులు, ధృష్టద్యుమ్నుడు దుర్యోధనాదులను ఎదుర్కొనగా ధైర్యం అతిశయిల్ల కర్ణుడు అతివేగంగా అటకు వచ్చి వింటినారి ధ్వని ఆకాశమంతా నిండగా మ్రోయిస్తూ తీవ్ర బాణాలతో వారిని ముంచాడు. కందము. అప్పుడు సహదేవుడు దుర్యోధనుడిపై 20 బాణాలు గుప్పించగా అతడు ఎంతో బాధను పొందాడు. అతడి సైన్యం కూడా కలత పొందింది. మత్తేభము. రాధేయుడు అది చూచి దివ్యబాణాలు వేసి పాండవ సైన్యాన్ని కలత పెట్టగా అది ధైర్యహీనమైంది. ఆ ఉత్సాహంతో ధర్మరాజును సమీపించగా అతడు పలుబాణాలు వేశాడు. దానికి కర్ణుడు చిరునవ్వుతో వచనము: తీవ్రబాణాలను ధర్మరాజు శరీరంలో నాటి ఆట వెలది.
కర్ణుడు ధర్మరాజు ఎదలో విశాల బాణాన్ని నాటగా అతడు బాధతో కూలబడిపోయి సారథిని రథం త్వరగా తొలగిపోనిమ్మని అన్నాడు. వచనము: ధర్మరాజు అనగానే సారథి అట్లాగే చేశాడు. కౌరవులు ధర్మరాజును పోనీయకుండా వెంబడించి తాకారు. అప్పుడు కేకే పాంచాల వీరులు అడ్డుకొని వారిని తాకారు. భీముడు దుర్యోధనుడిని ఆగుమాగుము అని ఆపి బాణాలతో కప్పాడు. అప్పుడు కర్ణుడు సంభ్రమంతో కందము. కర్ణుడు పాంచాల కేకేయ వీరులను బాణవర్షంతో ముంచెత్తగా వారు భయపడి శత్రుభయంకరుడైన భీముడి అండను చేరారు. వచనము: కర్ణుడు తన రథంపై వెలుగొందుతూ ధర్మరాజును వెంబడించాడు. బాణాల దెబ్బలకు బాధపడుతూ మెల్లగా శిబిరానికి పోతున్న అతడిపై 3 బాణాలు వేశాడు. ధర్మరాజు మరలి కర్ణుడిపై పలుబాణాలు కురిపించి 3 బాణాలతో అతడి సారథిని, 4 బాణాలతో గుర్రాలను పడగొట్టాడు. ఆ సమయంలో కందము ప్రక్కలనున్న నకుల సహదేవులు ధర్మరాజు ఇబ్బందిని చూచి అతడికి సహాయంగా నిలిచి కర్ణుడిపై బాణాలు కురిపించారు. కర్ణుడు చిరునవ్వు నవ్వుతూ తేటగీతి. కర్ణుడు నకుల సహదేవులపై వాడి బాణాలు వేసి తెల్లని రంగు గల మేనులతో నల్లని తోకలతో అందమైన ధర్మరాజు గుర్రాలను వేగంగా కూలవేసి కందము వాడి బాణాలతో ధర్మరాజు తలకు రక్షగా ఉన్న తొడుగును పడగొట్టి పరాక్రమించి నకులుడి గుర్రాలను విల్లును ఖండించగా ధర్మరాజు నకులుడు కందము ధర్మరాజు నకులులు సహదేవుడి రథంపైకి రాగా కర్ణుడు వారి ముగ్గురిని బలంతో చలంతో పలురకాల బాణాలతో నొప్పించి ముగ్గురి శరీరాలను కప్పేశాడు. చంపకమాల శల్యుడిది చూచి కర్ణుడితో ఇట్లా అన్నాడు: ధర్మరాజుపై నీ ఆగ్రహం చూపిస్తున్నావెందుకు? ఇది మేలు చేసే పనియా? అతడిని నీవు యుద్ధంలో వధిస్తే శోక కోపావేశాలు పెనగొన్న అర్జునుడు నిన్ను, కౌరవులను సంహరించకుండా ఉంటాడా? తేటగీతి. ధర్మరాజు మరణం వలన నీకు ఏమీ లాభం? అర్జునుడిని వధించటమే నీ ఘనతకు నిదర్శనం. దానివలన దుర్యోధనుడికి సమస్త రాజ్యం దక్కుతుంది. ఇక నా మాట వినుము. వచనము: అంతేకాక కందము అదిగో దుర్యోధనుడు ధైర్యహీనుడై భీముడి చేత చిక్కాడు. నీవు తప్ప వేరెవరు అతడిని ఎదుర్కొనగలరు? కందము కర్ణ దుర్యోధనుడు భీముడి చేత చనిపోయిన తరువాత నీవు ధర్మజ, నకుల, సహదేవులను వధించినా వ్యర్థమే కదా. కందము శల్యుడి మాటలు విని కర్ణుడు భీముడి చేత పొదువబడిన దుర్యోధనుడిని చూచి అతడిని కాపాడటానికి వెళ్లాడు. కందము ధృతరాష్ట్ర మహారాజా. కర్ణుడు అటు వెళ్లగానే ధర్మరాజు వెంటనే నకుల సహదేవులతో తన శిబిరం చేరుకొన్నాడు. వచనము: ఈ విధంగా ధర్మరాజు పలాయనం గురించి సంజయుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడని వైశంపాయనుడు అనగా ఆట వెలది. వైశంపాయన ధర్మరాజు భయంతో అట్లా యుద్ధభూమి నుండి తొలగిపోయాడా? ఇతర సేనలోని వీరులు స్థిరంగా నిలిచి పోరాడటం కష్టం. జరిగినదంతా వివరించుము. వచనము అని జనమేజయుడు అడుగగా తరువాతి ఆశ్వాసంలోని 2వ వచనంతో అన్వయం: కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కణపర్వము ద్వితీయాశ్వాసము. ఆశ్వాసాంతము. చంపకమాల. హరిహరనాథ దేవతలందరికీ పూజనీయుడా, భక్తులకు అమృతరూపుడా, సత్యగుణ భరితుడా అయిన సమయం వచ్చినప్పుడు పరాక్రమించి రాక్షస సంహారం కావించేవాడా, కాముడి, జనన నాశనకర్త, మునుల హృదయసాగరాన్ని ఉప్పొంగించే పూర్ణచంద్రుడా, వేదాలలో నిరూపించబడిన నిజస్వరూపం కలవాడా, నిర్వ్యాపారుడా. కందము హరిహరనాథ లోకల్లో వివిధ ప్రమాణాలకు అతీతుడవైనవాడా, నిన్ను అర్చించే నిర్మలజ్ఞానులకు సుప్రసన్నుడవైనవాడా, గమనగమనములు లేనివాడా,
శాంతిదాంతులచేత తెలియదగిన తత్వం కలవాడా. మాలిని హరిగా గరుడ వాహనంచేత, హరుడిగా వృషభ వాహనంచేత ప్రసిద్ధమైనవాడా. హరిహరనాథ ఆత్తుల పట్ల కరుణామూర్తివి, నిరంతర భక్తరక్షకుడవు, భేదరహితుడవు, గజనాథుడి బాధను హరి రూపంలో, గజాసురుడి దురితాన్ని హరుడి రూపంలో నశింపజేసినవాడా. సర్వవ్యాపకుడవై హృదయకోశంలో నిలిచేవాడా. యజ్ఞఫల స్వరూపుడా, నిత్య తేజోరూపుడా. గద్యము ఉభయ కవిమిత్రుడు, కొమ్మనమాత్య పుత్రుడు, పండితులను పూజించేవాడు, పండితులచేత పూజించబడి ప్రకాశించేవాడు అయిన తిక్కన సోమయాజి రచించిన మహాభారతంలోని కర్ణపర్వ ద్వితీయాశ్వాసం ఇది. మహాభారతంలో కర్ణపర్వంలోని ద్వితీయాశ్వాసం సమాప్తం. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము కర్ణపర్వము ద్వితీయాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజి 1275 1260 సంవత్సరముల మధ్య. ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.